గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. మా మిస్సెస్కి ఈ నాసల్ క్యావిటీలో అంటే సైనస్ ప్రాబ్లమ్ సంథింగ్ ఉండేది. హర్ వాయిస్ వాజ్ సో ఫీబుల్, షీ గుడ్ నాట్ స్పీక్ ప్రాపర్లీ, అంటే అంత హస్కీ వాయిస్గా వినబడకుండా ఉండేది. హోమియోపతి గురించి తెలుసుకొని మానస మేడం దగ్గరికి వచ్చాము. ఆ మేడం ట్రీట్మెంట్ తోటి ఇప్పుడు చాలా బాగా మాట్లాడగలుగుతుంది. మేడంతో కూడా ర్యాపో బాగా పెరిగింది. ఇంతకుముందు వేరియస్ హాస్పిటల్స్ తిరిగాం సార్. నో యూజ్ ఎట్ ఆల్ దేర్. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేస్తాము. సార్ ఎన్ని రోజుల తర్వాత స్లోలీ ఆఫ్టర్ 3-4 months అంటే మాకు అర్థమైపోతా ఉంది. ఇంకా వాట్ ఐ ఫౌండ్ మెయిన్లీ ఇస్ ఇంగ్లీష్ మెడిసిన్ వాడినప్పుడు ఇమ్యూనిటీ తగ్గిపోవడము, మెడిసిన్ టాక్సిసిటీ, సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ అనిపిస్తూ ఉండేది. ఇక్కడ మెడిసిన్లో మెయిన్గా మా మేడం చెప్పేది ఏంటంటే మనం ఫ్రీగా వేసుకోవచ్చు, నో బ్యాడ్ టేస్ట్ బ్యాడ్ స్మెల్ ఏమీ లేకుండా. వైట్ కోట్ ఫోబియా కూడా లేదు హాస్పిటల్ రావడానికి. ఎలాంటి ఫోబియా లేకుండా హాస్పిటల్ లాగా కాకుండా మంచి ప్లెజెంట్ అట్మాస్ఫియర్గా ఉండేది మేడం దగ్గరికి రావాలంటే. హోమియోపతి ఈజ్ అన్ ఎక్సలెంట్ మెడిసిన్. ఎందుకంటే అది యాజ్ ఏ పేషెంట్ మేము చెప్తేనే కరెక్ట్ అవుట్ చెప్తున్నాను. మెడిసిన్ వాడిన వాళ్ళు చెప్తే ఇట్స్ మీనింగ్ఫుల్. సో నేను చెప్పేది ఏంటంటే ఇది చాలా మంచి మెడిసిన్. దీంట్లో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎలాంటి ఇమ్యూనిటీ తగ్గిపోవడము, మెడిసిన్ టాక్సిసిటీ కానీ లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏవి లేకుండా, మెడిసిన్ అడ్మినిస్టర్ చేసేటప్పుడు కూడా అవి ఎలాంటి స్మెల్ కానీ టేస్ట్ కానీ బ్యాడ్గా లేకపోవడం వల్ల పేషెంట్ ఈజీగా తీసుకోవడం. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి మెడిసిన్ వేయించడం కూడా ఒక ఇబ్బంది విత్ ద హెల్ప్ ఆఫ్ డిఫరెంట్ స్మెల్స్. సో దీస్ పాయింట్స్ ఐ ఫౌండ్.